అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓంకారం గురించి తెలుసుకుందాం. ఓంకారం అనే పదం ఎలా ఉద్భవించింది, ఓంకారం అనే పదం ఎంత శక్తివంతమైనది, అది ఏ రోజున జపించాలి, ఏ రోజున జపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు తెలుసు. ఓంకారం నుండి వెలువడిన మంత్రాలు ఏమిటి, అవి ఎన్ని, ఈరోజు మనం తెలుసుకుందాం. విష్ణువులకు ఓంకార మంత్రం గురించి ఉపదేశిస్తున్నాడు శివుడు. ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి ఉద్భవించింది, అంటే సర్వమంగళాలను తెచ్చిపెడుతుంది ఈ మంత్రం. దాని అసలు అర్థం లేదు, అది నా స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఓంకార మంత్రం ఎలా పుట్టిందో చెప్తున్నాడు మహాదేవుడు. ముందుగా ఉత్తర ముఖం నుండి ఆకారం, పశ్చిమ ముఖం నుండి ఊకారం, దక్షిణ ముఖం నుండి మాకారం, తూర్పు ముఖం నుండి బిందువు మరియు మధ్య ముఖం నుండి నాదం ఉద్భవించాయి. ఇవన్నీ కలిసి ఓం అనే ఏకాక్షర మంత్రంగా ఉద్భవించాయి. మరియు ఈ ఓంకారం శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. ఇందులో స్త్రీ పురుష శక్తులు రెండూ ఉన్నాయి. ఈ ఓంకారం నుండే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం పుట్టింది. దాని నుండే అక్షరాలు, గాయత్రి మంత్రం, వేదాలు మరియు అనేక కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. ప్రతి మంత్రం కొంత ఫలితాన్ని ఇస్తుంది, కానీ ఓంకార మంత్రం ఉపాసన చేస్తే అన్ని సిద్ధులు లభిస్తాయి, చివరకు మోక్షం కూడా లభిస్తుంది. అదంతా చెప్పాక శివుడు నందికేశ్వరుడు అంటే నంది వైపు చూడగా, అప్పుడు నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులిద్దరిని ఉత్తర వైపు దిశగా కూర్చోబెట్టి వారిద్దరికి మంత్రోపదేశం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు జపించి గురుదక్షిణగా తమకు తాము సమర్పించుకుంటూ మహాదేవునికి ఇలా గొప్పగా స్తుతిస్తున్నారు. శంకర, నిరాకార అంటే రూపం లేని స్వరూపుడవైన నీకు నమస్కారం. సాకార అంటే రూపం కలిగిన స్వరూపుడవైన నీకు నమస్కారం. ఓంకారానికి అర్ధస్వరూపుడవైన నీకు నమస్కారం. ఓంకారం నీ చిహ్నం. సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం అనే పంచకృత్యాలను నిర్వహించే పంచముఖ స్వరూపుడవైన నీకు నమస్కారం. పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారం. ఆత్మ స్వరూపుడవైన పరబ్రహ్మ స్వరూపుడవైన అనంతమైన శుభగుణాలు మరియు శక్తులు కలిగిన నీకు నమస్కారం. సాకార, నిరాకార రూపాలు రెండింటిని కలిగిన శివగురువైన నీకు నమస్కారం. వారి స్థుతికి సంతోషించిన మహాదేవుడు పార్వతీమాతతో కలిసి ఇలా ఉపదేశిస్తున్నాడు. కుమారులారా, నా నిజమైన తత్వాన్ని మీకు బోధించాను, నా అసలైన స్వరూపాన్ని మీకు తెలియజేశాను. కనుక నా ఆత్మస్వరూపమైన ఓం అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల స్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన సుఖాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ ఓం అనే మంత్రం ఎప్పుడు జపించాలి అనేది కూడా చెప్తున్నాడు మహాదేవుడు. ఈ ఓం అనే మంత్రం అర్ధ నక్షత్రంతో కూడిన చతుర్దశి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే అక్షయ పుణ్యం లభిస్తుంది అంట. సూర్యుడు అర్ధ నక్షత్రంలో ప్రవేశించే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే 1,000,000 రెట్ల ఎక్కువ ఫలం లభిస్తుంది అంట. ఇంకా మృగశిర నక్షత్ర చివరి భాగంలో, పునర్వసు నక్షత్ర ప్రారంభ భాగంలో చేసిన పూజలు, హోమాలు, తర్పణాలు అర్ధ నక్షత్రంలో చేసిన సమానమైన పూజలు లభిస్తాయి. అంతేకాదు ఉదయం, మధ్యాహ్నం, సంధ్యాకాలం అంటే సాయంత్రం, రాత్రి లేదా సాయంకాలం శివుడిని పూజిస్తే శ్రేష్టమైనది అంట. కుమారులారా, నా లింగము మరియు మూర్తి రెండు సమానమైనవి. అయితే సాధన చేసే భక్తులకు లింగార్చన శ్రేష్టమైనది. ముఖ్యంగా మోక్షం కోరుకునే వారికి లింగార్చన గొప్పది, అంటే అత్యుత్తమమైన. శివలింగాన్ని ఓంకార మంత్రంతో పూజించాలి. మూర్తిని పంచాక్షరి మంత్రంతో పూజించాలి. సాధకుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు లేదా ఇతరుల ద్వారా ప్రతిష్ఠ చేయించుకోవచ్చు. ఇంకా పూజకు శాస్త్రోక్తంగా షోడశోపకార పూజ విధానం అంటే 16 రకాల సేవలు, ఉపచారాలతో పూజ చేస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలుగుతారు అని ఇలా దేవతలందరికీ ఉపదేశించి శివుడు అంతర్హితుడయ్యాడు. ఈరోజు ఓంకారం గురించి తెలుసుకున్నాం. ఓంకారం ఎంత శక్తివంతమైనదో, ఎంత మహిమ గలదో అని తెలుసుకున్నాం. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ఓంకారం నుండి ఏమి ఉద్భవించాయి అనేది ఈరోజు ప్రశ్న. మీకు ఆన్సర్స్ తెలిస్తే కమెంట్ బిలో నేను మీకు ఒక రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.